రెండేళ్ల క్రితం ఇదే రోజున నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించారని, ఆ యువగలమే ప్రజా బలమే వైసీపీ అరచక పాలనకు చరమగీతం పాడిందని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి గజపతిరాజు గుర్తు చేశారు. ఇటువంటి మంచి రోజున మన రాష్ట్రానికి ఉత్తరాంధ్రకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలియజేయడం ఆనందంగా ఉందని అన్నారు. యువగలం పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల దావోస్ పర్యటనలో రాష్ట్రానికి మరియు ఉత్తరాంధ్ర ప్రాంతానికి అనేక కంపెనీలు తీసుకురావడానికి కృషి చేశారని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. యువగలం మొదలుపెట్టిన 2 years అయిపోయిన సందర్భం ఈ రోజుకి వస్తుంది. అయితే యువగలం 2 సంవత్సరాలుగా అయిపోయింది. మన లోకేష్ గారు, మన నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు మనకు ఒక యువగలం పాదయాత్ర అనేది మొదలుపెట్టారు. ప్రత్యేకంగా మన ఒక రావణాసుడు పాలన, ఒక మూర్ఖత్వమైన పాలనని ఆంధ్రప్రదేశ్ని విముక్తి చేయటానికి అనేది ఈ యువగలం అనేది పాదయాత్ర మొదలుపెట్టారు. అయితే ఈరోజు 2 years, అది 2 సంవత్సరాలు అయిపోయిన సందర్భం. అయితే మనం చూస్తుంటే ఎన్నో మంచి మార్పులు అనేది జరిగినాయి. వారి యువగలం పాదయాత్ర చేయటం, అలాగే ప్రజలతో అన్ని విధాలుగా మమేకం అవటం, అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ అందరితో మన కార్ మెకానిక్స్ అవనియండి, లేకపోతే ఎలక్ట్రీషియన్స్ అవనియండి, లేకపోతే ప్లంబర్స్ అవనియండి, లేకపోతే రైతులు అవనియండి, అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారు మన రాష్ట్రంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా అర్థం చేసుకొని ఈరోజు మన హెచ్ఆర్డి మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్గా వచ్చారు. అయితే మనం చూస్తుంటే ఎన్నో మంచి మార్పులు మన రాష్ట్రంలోకి వచ్చినాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. వారు 3వ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నో పరిశ్రమలు మన నవ్యాంధ్రకి ఆ రోజుల్లో ఉన్న లోటు బడ్జెట్ కొత్త రాష్ట్రం అయినప్పుడు కూడా తెచ్చారు. అయితే ఈ మూర్ఖత్వ పాలన గత 5 సంవత్సరాలు జరిగింది. ఆ మూర్ఖత్వ పాలన ఎప్పుడైతే జరిగినాయో తెచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి అనేది మనం ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు ఆ వెళ్ళిపోయిన పరిశ్రమలు కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ చూసి, లోకేష్ గారు కృషి చూసి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ వచ్చారు. ఒక ఎగ్జాంపుల్, లూలు సెంటర్ మన విశాఖపట్నంలో పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రి అయినప్పుడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఒక మూర్ఖత్వ పాలన చూశారో, జే ట్యాక్స్ అనేది ఆ మూర్ఖత్వ పాలనలో కలెక్ట్ చేయటం జరుగుతూ ఉన్నదనేది, ఇవన్నీ పరిణామాలు ఆ టైంలో అయినాయి. కాబట్టి ఇటువంటి పరిశ్రమ లూలు సెంటర్ మన వైజాగ్ నుంచి వదిలేసి మళ్ళీ మేము ఎప్పుడూ ఇటువంటి రాష్ట్రానికి రాలేమని చెప్పి వెళ్ళిపోయాయి. కానీ మన చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ చూసి, మన ముఖ్యమంత్రి గారు బ్రాండ్ చూసి, మన లోకేష్ గారు కృషి చూసి మళ్ళీ లులు సెంటర్ కూడా మళ్ళీ వైజాగ్ అనేది మళ్ళీ వచ్చాయి. అయితే ఇది ఎంతో సంతోషమైన విషయం. అదేవిధంగా మనకి టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ గ్రూప్, వాళ్ళు కూడా ఎన్నో పరిశ్రమలు, సుమారు 10,000 ఉద్యోగాలు ఈజీగా టాటా కన్సల్టెన్సీ గ్రూప్తో వచ్చేస్తుంది. అలాగే మనం చూస్తే యూనిటీ మాల్, అలాగే యూట్యూబ్, గూగుల్